ఎలా అనిపించింది? చాలా బాగుందండి సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు మొత్తం రారాజు టీం అండి. ఇది డైరెక్టర్ గారు ఫస్ట్ సినిమా అంట, చాలా బాగా చేశారు. అంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, చాలా బాగుంది. లేదు, క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. చివరి వరకు కూడా అది హైడింగ్ చేసుకుంటూనే వచ్చాడు, కానీ క్లైమాక్స్ ట్విస్ట్ చాలా బాగుంది. బట్ ఇది అంటే మనం ఫేస్లు కనిపించలేదు, కానీ మిగతా థింగ్స్ ఉంటాయి కదా, ఆ థింగ్స్ వల్ల మనకు భయం వేస్తుంది సినిమా మొత్తం. ఈ సినిమా కొత్తగా ఏమనిపించింది? అంటే స్టోరీ టెల్లింగ్, అంటే ఒక కథని ఇలా కూడా చెప్పచ్చు. అంటే ఫేస్లతో సంబంధం లేదు, ఇంటెన్స్ ఆఫ్ స్టోరీ జర్నీ అనేది బాగా చూపించారు. గుడ్ మూవీ. హర్రర్ మూవీ కదా, భయపడ్డారా? యా లిటిల్, బట్ ఇట్స్ ఫన్నీ యాజ్ వెల్ యాజ్ రొమాంటిక్. ఓకే, గుడ్. డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్. ఫస్ట్ మూవీలా లేదు, ఓన్లీ వన్ సాంగ్, ఇట్స్ గుడ్. ఓకే, బీజిఎమ్స్ ఎలా ఉన్నాయి? హర్రర్ యా గుడ్. ఫుల్ మ్యూజిక్ తోనే కదా, నో ఎక్స్ప్రెషన్స్. భయపడుతున్నారా? లిటిల్. ఐ లైక్ హర్రర్ మూవీస్, సో నాట్ దాట్ మచ్. రారాజు మూవీ చూశాను భయ్య, చాలా కొత్తగా అనిపించింది. ఇండస్ట్రీలో కొత్తదనం తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. అసలు వేరే లెవెల్ ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా హైప్ వచ్చింది. అలాగే నిజంగా శివప్రసాద్ గారికి అయితే ఒకటే చెప్తాను సార్, డైరెక్షన్ అయితే చాలా చాలా బాగా ఉంది. అలాగే నిజంగా శేఖర్ చంద్ర గారి మ్యూజిక్ అల్టిమేటెడ్. నిజంగా కాంబినేషన్ ఎలా ఉందంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ అల్టిమేటెడ్ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లెవెల్లో వెళ్ళిపోయిన సినిమా కూడా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అంటే ఒక డిఫరెంట్ తెలుగు ఇండస్ట్రీగా ఒక డిఫరెంట్ మూవీ తీసుకురావడం అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. కాన్సెప్ట్ కూడా చాలా కొత్తగా ఉంది, స్టోరీ లైన్ బాగుంది. ఇట్స్ ఏ గ్రేట్. అంటే ఇలాంటి సినిమా ఇంత అద్భుతమైన తీసుకురావడం అనేది డైరెక్షన్ అయితే చాలా బాగుంది సార్. నిజంగా హోల్ టీమ్ మొత్తాన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇలాంటి సినిమా డిఫరెంట్ జోనర్ తీసుకురావాలన్నది కొత్తగా ట్రై చేయడం చాలా డిఫరెంట్ అనిపించింది. సినిమా కూడా అర్రర్ ఎఫెక్ట్ కూడా అదంతా కూడా ఆ బీజిఎం సౌండ్ కానీ ఆర్ఆర్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది. చాలా కొత్తగా ఉంది, చూసే కొద్ది కూడా ఇంట్రెస్ట్ కలిగింది సినిమా కూడా. ఇంకా ఏం జరుగుతుంది ఏంటా అన్న ఇంటెన్షన్ కానీ ఎవ్రీథింగ్ చాలా, అంటే చూసిన కొద్ది ఇంకా చూడాలనిపించే సినిమా అనమాట. చాలా డిఫరెంట్గా తీశారు డైరెక్టర్ గారు. సూపర్ అండి, చాలా మంచి సినిమా అందించారు. థ్యాంక్ యూ సార్. రారాజు మూవీ ఇప్పుడు చూసి వచ్చిన వల్ల సినిమా ఒక డిఫరెంట్ మూవీ. మళ్ళీ నాకు రాత్రి ఒక అలాంటి రాక్షసుడు అలాంటి సినిమా గుర్తొచ్చినాయి. అంటే వర్మ ఎలా తీసిండో సినిమా, ఈ డైరెక్టర్ కూడా అలా తీసిన సినిమా. అంటే ఒక డిఫరెంట్గా ఒక హీరోయిన్ కనిపించకుండా అంటే అసలు మ్యాక్సిమం ఫేస్ కనిపిస్తుంది ఒక సస్పెన్స్లో పెట్టిండు. ఒక థ్రిల్లింగ్ మాత్రం సినిమాలో హైలైట్ అని చెప్పొచ్చు. ప్రతి సీన్ చూసినా మనకు ఎన్వైరన్మెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతి సీన్ చూసినా కూడా మనం ఒక సస్పెన్స్ ఉంటుంది. ఏ సీన్ చూసినా కూడా మనకి జలక్ ఇట్లా భయం అని అనిపిస్తుంటుంది. అలాంటి సీన్ లాస్ట్ వరకు కూడా ఆడు ఏం చేస్తాడు, లాస్ట్ మూమెంట్లో ఇట్లా ఫోన్లో ఇట్లా చాటింగ్ చేసి అది చూపిస్తాడు. అదొకటి బాగా పెట్టిండు. అలాంటి జరగకుండా అన్నట్టు సినిమా చూపించిండు. సినిమా మాత్రం సూపర్. ఈ ఫ్రైడే సినిమా బ్లాక్ బస్టర్. అన్న ఇప్పుడే రారాజు మూవీ చూసి వస్తున్నా. నాకు తెలిసి ఇండస్ట్రీ చరిత్రలో ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడాల. ఎందుకంటే ఆర్టిస్టులు ఎవరో కూడా తెలియకుండా ఫేసులు రివీల్ చేయకుండా సినిమా త్రూ అవుట్ ఎండింగ్ వరకు కూడా అట్లా తీసుకురావడం అనేది మాత్రం ఇది కొత్తదనం అనుకోవాలి. సో చాలా బాగుంది. సో నేనేమనుకున్నాను అంటే స్టార్టింగ్ ఒక 10 minutes 15 minutes రివీల్ చేయడానికి డైరెక్ట్ టైం తీసుకున్నాడు, మొత్తం హైప్ చేస్తున్నారు అనుకున్నాను. కానీ సినిమా త్రూ అవుట్ లాస్ట్ వరకు కూడా ఇలాంటి సినిమా తీయడం అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇదే ఫస్ట్ అండ్ ఇదే లాస్ట్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే అంత రిస్క్ ఎవరు చేయలేరు. సో కానీ ఇలా సినిమా చూపించి కూడా సినిమా హిట్ కొట్టడం అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్. అండ్ ఆర్టిస్టులు ఇద్దరు మెయిన్ లీడ్ హీరోయిన్ ఇద్దరిని పెట్టి సినిమా 2 hours కూడా కంటిన్యూ ఎక్కడ బోర్ కొట్టకుండా సినిమా చూపించాడంటే అది చాలా గట్స్ ఉండాలని చెప్పాలి నిజంగా చెప్పాలంటే. అండ్ హర్రర్ ఎఫెక్ట్స్ అయితే మాత్రం ఎరగా తీసినాయి. అండ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సీన్స్లో అయితే భయం పుట్టించారు. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. కానీ హీరో ఎవరో తెలియదు, ఇప్పటికీ హీరో ఎవరో కూడా తెలియకుండా సినిమా చూశాను. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ గారు ద క్రెడిట్స్ గోస్ టు ఓన్లీ యూ. సూపర్ బ్రో. ఇప్పుడే రారాజు మూవీ చూసి వచ్చాం. మూవీ మాత్రం సూపర్ బ్రో. చాలా అసలు ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చాం. సినిమా వచ్చా చాలా థ్రిల్లింగ్గా, అసలు ఫేస్ రివీల్ చేయకుండా ఫేస్ బ్లర్తో సినిమా కాన్సెప్ట్ అనేది ఒక యూనిక్ థాట్. ఆ థాట్కి డైరెక్ట్ యాడ్సప్ చెప్పాలి. మంచి కాన్సెప్ట్ భయ్యా. ఇలాంటి కాన్సెప్ట్ ఇది మధ్యకాలంలో రాలేదు, చాలా బాగుంది. ఖచ్చితంగా అందరూ చూడాలి సినిమా బీజిఎం మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. ఆ హర్రర్ నిజంగా చాలా రోజుల తర్వాత అంత భయపించినట్టు అంత ఇద్దరు క్యారెక్టర్ అంత మెయింటైన్ చేసుకుని సినిమా చాలా బాగుంది భయ్యా. ఖచ్చితంగా అందరూ థియేటర్లో చూడాలి సినిమా. ఈ వీకెండ్ ఏదో బెస్ట్ మూవీ, చాలా సూపర్గా ఉంది. అందరూ ఖచ్చితంగా చూడాలి.
రారాజా సినిమా చాలా బాగుందన్న. ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్కి ఇవ్వాలి, శివప్రసాద్ గారికి. లైక్ ఇంతవరకు ఒక సినీ పరిశ్రమలో మనం ఇంతవరకు ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలేదు. లైక్ ఒక కొత్త ఇన్నోవేటివ్గా లైక్ ఆ ట్విస్ట్లెస్లు అయితే చాలా ఉన్నాయన్న. లైక్ ఒక సినిమా హీరోని ఒక హీరోయిన్ ఫేస్ చూడపెట్టకుండా ఓవరాల్గా సినిమా అంటే చాలా కష్టం అన్న ఈ రోజులలో. లైక్ నేను చూసింది ఫస్ట్ టైం ఇలాంటి సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అండ్ హీరో గారు సుజ్జి విజయ్ గారి గురించి చెప్పాలంటే చాలా బాగా తీస్తారు. ఎందుకనంటే ఫేస్తోనే యాక్టింగ్ చేయొచ్చు, లేకపోతే డ్యాన్స్ మూమెంట్స్తో ఏదన్నా మనం ఇరగొట్టచ్చు. కానీ ఒక భయంతో సినిమా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత భయంగా ఉంది అని అంటే చాలా బాగుంది. ఇంకా శేఖర్ చంద్ర గారు అయితే మ్యూజిక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి, హర్రర్ సినిమాలకి లైక్ ఒక బీజిఎం ఇస్తేనే లైక్ మనం భయపడతాం. అలాంటిది లైక్ చాలా అంటే చాలా బాగా కొట్టారు. లైక్ ఎక్కడ భయపడాలో, ఎక్కడ ట్విస్ట్లు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఓవరాల్గా సినిమా అయితే చాలా మంచిగా ఉందన్న. ఇంతవరకు మనం ఎప్పుడు చూడని సినిమా, లైక్ మొత్తం ట్విస్ట్లతో అంటే చాలా బాగుంది. ఇంకేం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఆతృత అయితే చాలా ఉంది. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో లేదా ఫ్రెండ్స్ అన్నా లేకపోతే లవర్స్ అన్న ఎవరన్నా చూడాల్సిన సినిమా, హర్రర్ సినిమా చాలా అంటే చాలా బాగుంది. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. రారాజా హర్రర్ థ్రిల్లర్, ఒక సస్పెన్స్ మూవీ, ఒక మంచి క్యూరియాసిటీ. స్టార్టింగ్ నుంచి హర్షవర్ధన్ గారికి హ్యాట్సప్ చెప్పాలి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు. హీరో విషయానికి వచ్చేస్తే కనుక మెథడ్ ఆర్టిస్ట్ అనేది మీకు ఐడియా ఉంటుంది. బట్ ఆ నటన చూపించే ఒక బాడీ లాంగ్వేజ్, ఆ క్యూరియాసిటీని బాగా ఫేస్ చేశారు. బట్ నాకైతే ఒక మంచి థ్రిల్లింగ్ మూవీ ఎంజాయ్ చేశాను. బట్ మీరు కూడా చూసి ఒక ఫీల్ గుడ్ మూవీ, హర్రర్ లవర్స్కి అయితే ఇది ఒక మంచి స్టఫ్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మూవీస్ చూడాలన్నా కూడా కొద్దిగా కాన్ఫిడెంట్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ అనేది మీతో పాటు మీ రాణీలు కూడాతో వచ్చి చూడొచ్చు. చాలా బాగుంది, వాచబుల్ మూవీ. హలో అండి, ఇప్పుడే రారాజు సినిమా చూసాం. ఈ సినిమాని అయితే కమర్షియల్గా ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా మంచి మూవీ, హర్రర్ మూవీ. అండ్ డైరెక్టర్ గారు ముందే చెప్పారు, మేము ఓ ప్రయోగం చేస్తున్నాం, అందరూ ఆదరించమని చెప్పారు. ఈ సినిమా అంటే శేఖర్ గారు మ్యూజిక్, రాహుల్ గారు ఫోటోగ్రఫీ, డైరెక్టర్ గారు గట్స్, అంతే. చాలా బాగుంది, వాచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశానన్న రారాజా సినిమా. అన్న సినిమా మామూలు లేదన్న, చెప్తున్నాను కదన్నా. అంతా ఏడుపు అన్న. ఫస్ట్ నుంచి మాత్రం ఇంకా హీరోని కానీ హీరోయిన్ కానీ అసలు ఎవరో ఏంటని తెలియకుండా ఆ డైరెక్టర్ గారు మరి ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ చాలా బాగా తీశారన్న. కెమెరామ్యాన్ మాత్రం సూపర్ చూపించారన్న, స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. ఇంకా మ్యూజిక్ ఉన్నదన్న, ఇంకా దడ అని పుట్టించారన్న. బాగుందన్న. ఇంటర్వెల్ దాకా ఒక రేంజ్లో ఉంటే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ ఒక రేంజ్లో చూపించారన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఖచ్చితంగా లవర్స్ కానీ భార్యాభర్తలు కానీ ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాలన్నా. ఇలాంటి సినిమా మాత్రం నిజంగా పొలిటీషియన్లో కూడా చుట్టూ ఉంటుందన్న. హీరో కూడా ఇంకా ఒక రేంజ్లో ఉంటుందన్న. హీరో ఇప్పటికీ కూడా ముఖం తెలియదన్న. ఇంకా డైరెక్టర్ గారు సూపర్ అన్న, మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. థియేటర్లో రిలీజ్ అయిందన్న 7/3/2025 రిలీజ్ అయిందన్న. దయచేసి అందరూ కూడా థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి మీరు కూడా 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పుడే రారాజు మూవీ చూశాను. సో ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ రిలీజ్ అయినాయి కదా, అసలు ఫేస్ రివీల్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ, మెయిన్ థింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే హీరో అని చెప్పాలి ఈ సినిమాకి. నా దృష్టిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరో. అంటే జనాలని అట్లా కూర్చోబెట్టేశాడు. ఆ సస్పెన్స్ ఏం జరుగుతుంది మళ్ళీ సెకండ్ హాఫ్లో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో ఆ లాస్ట్ సెకండ్ హాఫ్లో కామెడీ కూడా వర్కౌట్ అయింది ఆ ఫ్రెండ్ చిన్నగా. ఎక్సలెంట్ మూవీ. సో ఇలాంటి మూవీ ప్రయోగాలు అంటే వాళ్ళు ఒక ప్రయోగం చేస్తామని చెప్పారంట, అదైతే 100% సక్సెస్ అయింది. సో ఒక హాలీవుడ్ రేంజ్లో మనకి ఎలాంటి మూవీ కాన్సెప్ట్ తీసుకుంటారో అలాంటి కాన్సెప్ట్ తీసుకొని తీశారు. గుడ్ మూవీ. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మీకు ఆ సస్పెన్స్ అయితే హర్రర్ థ్రిల్లర్ చూసే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది ఈ మూవీ. సో ప్రతి ఒక్కరు గుడ్గా యాక్ట్ చేశారు. సో నియర్ బై థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తీయగుంటుంది కాజా. నేను చూసిన సినిమా పేరు రారాజా. ఈ సినిమాకి మీరు అందరూ ఆజా. ఎంత బాగుంది భయ సినిమా అంటే చాలా బాగుంది. నిజంగా చాలామంది డైరెక్టర్ కుక్కలతో సినిమా చేశారు, ఈగలతో సినిమా చేశారు. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ ఎంతమంది సినిమాలు ఉన్నాయో ఒక్కరు ముఖం చూపించకుండా సినిమా తీయడం అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. నాకు చాలా బాగా అనిపించింది. తిప్పు కొడితే 10 మంది లేదు సినిమాలో, కానీ పగిలిపోయేలా ఉంది సినిమా. అంత బాగుంది. ప్రతి ఒక్కరికి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. అంటే అమ్మాయిలను రెస్పెక్ట్ ఇవ్వాలి, అమ్మాయిల చిన్న విషయాలకు ఈ మధ్య అమ్మాయిలను కొడుతుంటారు, అట్లా అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బి శివప్రసాద్ చాలా
మంచి డైరెక్టర్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఇటువంటి డైరెక్టర్ కావాలి తెలుగు ఇండస్ట్రీకి. చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాలో యాక్ట్ చేసిన విజయ్ కుమార్ కానీ మౌనిక మేడం కానీ చాలా బాగుంటుంది. వాళ్ళ ఫేస్ మనకు కనిపించే కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ అనే ఫీలింగ్ అవుతామట. సినిమాకి చాలా గొప్పతనం ఉంది. ప్రతి ఒక్కరు యూత్కి ఏం కావాలంటే కొత్తదనం కావాలి. ఇది మంచి కొత్తదనం సినిమా, కొత్త కాన్సెప్ట్ ఉన్న సినిమా, చిన్న సినిమా కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమా, ప్రతి ఒక్కరు బాగా నచ్చుతుంది. పెళ్లిలో వేస్తాం టెంట్, సినిమాలో ఉంది మంచి కంటెంట్, వాషింగ్ పౌడర్ నిర్మా, సినిమా చూడిపోతే మీ కర్మ అంతే. హాయ్ అన్న, ఇప్పుడు రారాజు సినిమా చూసాను. సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే ఒక ఫేస్ రివీల్ చేయకుండా సినిమా తీయడం అయితే చాలా కష్టమే. చాలా బాగా తీసారు, నాకు చాలా బాగా నచ్చింది శివప్రసాద్ గారు. దీంట్లో మెయిన్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్ అన్న, అసలు వేరే లెవెల్ మ్యూజిక్ కొట్టారన్న. సినిమాని ఏదైనా కాపాడింది ఏంటి మ్యూజిక్ అని చెప్తా, అంత బాగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ప్లే అయింది. బ్యాక్ చాలా బాగుంది, మ్యూజిక్ చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు సినిమాని ఎంకరేజ్ చేయండి, థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. ఇటువంటి కాన్సెప్ట్ ఎప్పుడు రాలేదు కదా, బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ నీట్ గా ఉంది. స్క్రీన్ ప్లే అయితే ఫస్ట్ డైరెక్షన్ లాగా లేదు, ఎన్నో సినిమాలు తీసినట్టే ఉంది, బాగుంది. హర్రర్ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ కొంచెం ఎక్సైట్మెంట్ గా ఉంది. అండ్ దట్ టు ఏంటంటే ఒక్కటే థీమ్ లో అంటే లైక్ బోరింగ్ అనిపించకుండా నెక్స్ట్ ఏమవుతుంది అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో మూవీ అంతా ఓవరాల్ చాలా బాగుంది. అండ్ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండు అనిపించింది. మూవీ వచ్చేసి 90 minutes ఉంది. సో ఇంకా కొంచెం ఇంకా ఉంటే అన్నట్టు ఉంది మూవీ. సో నైస్, బాగుంది.